సో మీరు ఈ వీడియోలో చూసి అలాంటి మెట్ల నిర్మాణం ఉంటే సవరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది చూడండి, ఈస్ట్ ఫేసింగ్ అండి, ఇది తూర్పు దిక్కు తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా మెట్లే అండి, స్టెప్స్. తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇలా ఇచ్చారు. సో తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇవ్వకూడదా అంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇవ్వచ్చు, కానీ ఈయన ఇచ్చిన విధానం ఇంటి వ్యక్తి ఇట్లా ఎల్ షేప్లో ఇచ్చాడు, ఇలా వచ్చి ఇలా పైకెక్కుతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే తన చూపులే తూర్పాగ్నేయము వీధుపోటి లాంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది వీధుపోటు లాంటిదే అండి, ఇలా వచ్చి ఇట్ అవుతుంది. తన నడకే తనకు నీచంగా మారుతుంది. ఈ ఫ్లోర్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఒకేసారి 100 మంది వచ్చి ఇక్కడ ఫంక్షన్ ఏమైనా చేశారనుకోండి, తెల్లారి సిక్ అయిపోతూ ఉంటారు. కారణము ఆ చూపులు వారిని సిక్ చేస్తాయి. లేదా ఇంట్లో ఏదో గొడవ అవుతుంది, లేదా ఇంట్లో నుంచి దొంగలు పడి ఏదో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఫంక్షన్ అయిందండి, గోల్డ్ పోయింది, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. కారణం ఏంటి? ఈ నడక ద్వారా 100 మంది వచ్చారు కదా, ఆ చూపులు ఇంటి మీద పడి తూర్పాగ్నేయం వీధి పోటును క్రియేట్ చేసి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కారణము ఈ మెట్ల విధానము తప్పుగా ఉంది. సో తూర్పాగ్నేయంలో మెట్లు వేయకూడదు అనట్లేదు. ఒకవేళ మీ మెట్లు ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదండి, ఇది మంచి మెట్లే, ఇలా పెట్టుకోవచ్చు. నేనేం చెప్పాను, ఇలా ఎల్ షేప్లో తిప్పాను చూడండి. ఇలాంటి మెట్లు పెట్టడం వల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి.